హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. చూడండి, ఈరోజు మన రెసిపీలో వచ్చేసి పొంగనాయ దోశలు అనమాట. పొంగనాయ దోశలు ఎలా సింపుల్గా యమ్మీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి మీ టేస్ట్కి సరిపడ్డ కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. శనగపప్పు అలాగే ఉద్దిపప్పు ఉంటుంది కదా, అది వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పప్పు దినుసులు వేసేసిన తర్వాత ఎక్కువగా వేసుకుంటే ఈ పోపులు అనేటివి బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసేసిన తర్వాత అయితే కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా అలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులో పసుపు అయితే యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసేసి కొద్దిసేపు వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిలో అయితే కొంచెం సోడా పిండి, వంట సోడా అలాగే సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్, వంట సోడా వేసేసి కొద్దిసేపు కొద్దిగా కలుపుకోవాలి. అంతా మొత్తం పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత అయితే ఈ వేయించుకున్న ఆనియన్స్ ఈ పోపు మొత్తము పిండిలో వేసేసుకోవాలి. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసి ఇప్పుడు దోశ పెనంలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని అందులో అయితే ఇలా దోశ పెనం మీద మనం దోశ అయితే వేసేసుకోవాలి. పలచగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి, లేదంటే మందంగా వస్తుంది, బాగా టేస్టీగా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే దోశ పైన అయితే ఆయిల్ వేసేసుకోవాలి. దోశ పైన అలా ఆయిల్ వేసేసుకున్నారంటే బ్రౌన్ కలర్లో బాగా క్రిస్పీగా దోశ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత టర్న్ చేసేసుకోవాలి. ఇలా దోశలన్నీ వేసేసుకొని సర్వ్ చేసుకొని కారంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొంగనాయ దోశ అనేది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలంటే డిస్క్రిప్షన్లో